హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రాజమండ్రిలోని పుష్కర్ ఘాటు వద్ద గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. కోటిలింగాల రేవు, శంకర్ ఘాట్, దుర్గా ఘాట్, గణపతి ఘాట్, మార్కండేయ ఘాట్, కుమారి ఘాట్, ఇస్కాన్ ఘాట్, గాయత్రి ఘాట్, విఐపి ఘాటుల్లో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అటువైపు ప్రజలెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నదిలో ఎవరు కూడా ఉండకూడదు, అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి. స్నానాలు నదిలో చేయకూడదండి, నదిలో స్నానాలు ఏమి చేయకూడదు, బయటకు వచ్చేయాలండి. అంతా కూడా ఎవరు కూడా ఘాట్లో ఉండకూడదు, ఎవరు కూడా ఘాట్లో ఉండకూడదండి. ఆ చూడండి ఎవరున్నారు, ఇంకా ఘాట్లో ఎవరు కూడా ఉండకూడదండి, అంతా కూడా బయటకు వచ్చేయాలి. నదిలో స్నానాలు చేయకూడదు, నదిలో స్నానాలు చేయకూడదండి. ఘాట్లో ఎవరు కూడా ఉండకూడదు, అంతా కూడా బయటకు వచ్చేయాలి. ఏమంటే విసిలేస్తున్నారు కదా. మరోవైపు కొవ్వూరు గోష్పాదాల వద్ద ఆలయాలు నీటములుగాయి. ఇదిలా ఉంటే రాజమండ్రిలోని పుష్కరఘాటు వద్ద జలకాల సంతరించుకుంది. గంగమ్మ తల్లి ఉరకలు వేస్తూ పలువురిని పలకరిస్తుంది. దీనితో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతూ పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పుష్కర్ ఘాటుతో పాటు ఉన్న అనేక ఘాటులు జలకలను సంతరించుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజమండ్రి వాసులు నదీ తీరం వద్దకు చేరుకుంటున్నారు. ప్రకృతి సోయగాలతో ఉన్న పుష్కర్ ఘాటు తిలకించేందుకు వచ్చిన పలువురు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో అధికారులు పుష్కర్ ఘాటు వద్ద బోట్ షికారును నిలిపివేశారు. నిండు కుండం తలపిస్తున్న ఈ అఖండ గోదావరి విశ్వరూపాన్ని ఈ సమయంలో తప్ప మరెప్పుడూ చూడలేము. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.